హాయ్ అందరికీ నమస్కారం. మెగాస్టార్ చిరంజీవి గారి ప్రతిష్టకు ఇబ్బంది కలిగిన, ఆయన్ని డిఫేమ్ చేసేలాగా వ్యవహరించిన వారి మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకునేలాగా హైదరాబాద్ అంటే తెలంగాణ హైకోర్టు గతంలోనే ఆర్డర్స్ జారీ చేసిన సంగతి తెలిసింది. ఈ మేరకు తాజాగా ఒక కేసు అయితే నమోదైంది. చిరంజీవి గారి ఆరోగ్యం మీద అసత్య ప్రచారాలు చేస్తూ ఆయన్ని మార్ఫింగ్ చేసి ఆయన ఫోటోని సోషల్ మాధ్యమాల్లో తిప్పిన ఒక యూట్యూబ్ ఛానల్ మీద కేసు నమోదైంది. దానికి సంబంధించిన వివరాలు చిరంజీవి గారికి సంబంధించి ఇవాళ అన్ని పేపర్లు వచ్చినాయి. మెగాస్టార్ చిరంజీవి ఆరోగ్యంపై అసత్య ప్రచారం చేస్తూ మార్ఫింగ్ వీడియోలు వైరల్ చేసిన ఓ యూట్యూబ్ ఛానల్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. నటుడి ప్రతిష్టకు భంగం కలిగేలా కంటెంట్ ఉందని లాయర్ రామకృష్ణ జూబ్లీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంబంధిత వీడియోల స్క్రీన్ షాట్లు వీడియోలను అందించారు. కోర్టు అనుమతితో ఆ ఛానల్ పై కేసు నమోదు చేసినట్టుగా పోలీసులు వెల్లడించారు. ఇది వార్త. దీనికి సంబంధించి మనం లాయర్ ఎవరైతే కేసు నమోదు చేశారో లాయర్ రామకృష్ణ గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. ఆయన ఒకసారి ఆహ్వానిద్దాం. రామకృష్ణ గారు రండి. గుడ్ మార్నింగ్ అండి. రామకృష్ణ గారు, ఇదే కాదు అన్ని పత్రికల్లో వచ్చిందండి ఈరోజు మీరు పెట్టిన కేసుకు సంబంధించిన వివరాలు. అవునా, ఆల్మోస్ట్ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా చాలా. సో ఇది ఈనాడులో వచ్చిన వార్త కథ. తప్పుడు వీడియోలు ఇచ్చినందుకు చేశారు. సో అయితే నాకు ఒక చిన్న క్లారిటీ కావాలండి దీనికి సంబంధించి. మీరు బహుశా ఇదే కదా ఎఫ్ఐఆర్, ఒక చిన్న క్లారిటీ కావాలి రామకృష్ణ గారు. అంటే చాలా మంది అనుకుంటారు, ఒక లాయర్ గా మీరు చెప్పాలి. చాలా మంది అనుకుంటారు చిరంజీవి గారి మీద మనం ఏదో మాట్లాడేసాము అంటే, ఒక సెలబ్రిటీ మీద మాట్లాడితే సహజంగా ఫోకస్ వస్తుంది కాబట్టి మాట్లాడతారు. లేదా ద్వేషం, చిరంజీవి గారి మీద నిలువెల్లా ఒక విషయం నింపేసుకొని చిరంజీవి గారిని అంటే ద్వేషంతో, సో ఎవరినో అభిమానిస్తూ చిరంజీవి గారి మీద ద్వేషంతో కూడా వ్యవహరించే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరూ కేసు పెట్టిన వాళ్ళందరూ ఏదైనా చేసినప్పుడు మన మీద ఎప్పుడు కేసు కావాలి, చిరంజీవి గారు ఇది చూడాలి, చూసి చిరంజీవి గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాలి, అది ఎప్పటికి జరుగుతుంది అని ఒక భావన చాలా మందిలో ఉంది. సో అలా కాకుండా ఎవరైనా కేసు పెట్టచ్చు అనే అంశం చిరంజీవి గారు తెచ్చుకున్న క్లాజ్ లో ఉందా? యాక్చువల్ అంటే ఫస్ట్ దీనికి ఒక మనం బేసిక్ చెప్పాలి. ఇప్పుడు సమాజంలో పాతకాలంలో ఎథికల్ వాల్యూస్ కొన్ని ఉండే. ఎథికల్ వాల్యూస్ ఉన్నప్పుడు సమాజంలో సరే సోషల్ మీడియా రాకముందు మనం ఎదుటి వ్యక్తి మీద ఏదైనా విమర్శ చేయొచ్చు, సద్విమర్శ ఉంటుంది, చేయొచ్చు. కానీ డిరాగేటరీ కామెంట్స్ ఇప్పుడు ఈ కాలంలో సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏమైందంటే, నా ఐడెంటిటీని ఎవరో కనుగొనలేరు, సో నేను ఎవరి మీద అయినా ఏదైనా చేయొచ్చు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అనొచ్చు, వారి భార్య పిల్లలు అనొచ్చు, ఇంకా వేరే విధంగా అనొచ్చు, లేకపోతే ఇంకా వేరే చాలా పుకార్లు పుట్టియచ్చు. చివరికి నీచంగా చిరంజీవి గారి మీద ఒక వీడియో, అంటే నేను వేరే చూసుకుంటూ అంటే నేను కొంచెం అసోసియేట్ విత్ ఈ సిస్టమే కాబట్టి నేను చూసుకుంటున్నప్పుడు చాలా దారుణంగా అనిపించింది వీడియో చూసినప్పుడు. ఆయన అంటే వీడియో మనం డిస్క్రైబ్ చేయడం కూడా చాలా పద్ధతి కాదు. అట్లా చూసినప్పుడు నేను ఎప్పటి నుంచి అనుకున్నాను, ఎందుకంటే సోషల్ మీడియాలో ఉంది భావ ప్రకటన స్వేచ్ఛ మనకు ఉంది, కానీ దానికంటూ కొన్ని లిమిటేషన్స్ ఉండాలి. దానికి సంబంధించి ప్రభుత్వాలు కొన్ని చట్టాలు చేసినాయి, చాలా చట్టాలు ఉన్నాయి. బిఎన్ఎస్ లో కొన్ని చట్టాలు ఏదో అంటే పర్టికులర్ సోషల్ మీడియాకే కాకుండా సోషల్ మీడియా కూడా ఎవరైతే పర్సన్ చేస్తున్నారు కాబట్టి బిఎన్ఎస్ లో చట్టాలు ఉన్నాయి. అదేవిధంగా ఐటీ యాక్ట్, సెపరేట్ ఐటీ యాక్ట్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి. మీరు చెప్పినట్లు ఎవరైనా కేసు, ఇప్పుడు ఆయన ఏంటంటే ఒక పబ్లిక్ సంబంధించిన వ్యక్తి, ఇప్పుడు మనం దాన్ని నేనే ఎందుకు ఇనిషియేట్ తీసుకున్నా అంటే, మనం దీన్ని ఇట్లా వదిలేస్తే దాన్ని వేరే విధంగా వెళ్తుంది. కానీ మనము దీన్ని కంట్రోల్ చేయాలి. సోషల్ మీడియాలో చాలా మంది సోషల్ మీడియాలో అంటే ఒక లాయర్ గా ఇలాంటి అంశాలు కరెక్ట్ గా సమాజంలో కరెక్ట్ కాదని, ఎందుకంటే ఇప్పుడు నేను యాజ్ అడ్వకేట్ గా నాకు ఒక రోల్ సొసైటీ ఉంది కాబట్టి దానికి సంబంధించి ఇలాంటి వెళ్ళకూడదు. ఎవరైనా ఇప్పుడు నేను ఇనిషియేషన్ తీసుకుని, ఇప్పుడు చిరంజీవి గారిని అనొచ్చు, లేకపోతే బాలకృష్ణ గారిని అనొచ్చు, వెంకటేష్ గారిని అనొచ్చు, లేకపోతే పొలిటీషియన్స్ ఎవరైనా అనొచ్చు, ఎవరికైనా అభిమానించవచ్చు. కానీ మనం వేరే వాళ్ళని చేసేటప్పుడు సమాజం తప్పుదోవ పట్టే అవకాశం ఉంది కాబట్టి ఈ చట్టాలు ఉంటాయి, ఈ చట్టాలు అతిక్రమిస్తే ఈ విధమైన శిక్షలు ఉంటాయి అని మనం వాళ్ళకి తెలియజేయాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు, మీరు కూడా జర్నలిస్ట్ గా ఇనిషియేషన్ తీసుకుని చేస్తే రేపొద్దున చిరంజీవి గారి దగ్గరకు వచ్చి రేపొద్దున నా దగ్గర రావచ్చు, మీ దగ్గర రావచ్చు. సో ఈ చట్టాలు ఒక సామాన్య పౌరుడు కూడా ఇలా కేసు పెట్టుకోవచ్చు. ఇప్పుడు నా మీద ఏదైనా సోషల్ మీడియాలో ఏదన్నా ఎవరన్నా డిరాగేటరీ కామెంట్ చేసినా, ఏది చేసినా, యాక్చువల్లీ మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు చాలా యాక్షన్స్ తీసుకోవచ్చు. ఆ చట్టాలు కూడా మేము అంటే చాలా ఉంటాయి, తెలియదు అంటే ఇప్పుడు 351 బిఎన్ఎస్ ఉంది, అదేంటంటే 356 బిఎన్ఎస్ ఉంది, అదేంటంటే డిఫేమేషన్ కింద వస్తుంది. 351 ఉంటుంది బిఎన్ఎస్, అదేమో ఇంటెన్షనల్ ఇన్సల్ట్ చేయడం లేకపోతే హెరాస్మెంట్ చేయడం కింద వస్తుంది. అట్లా ఐటీ యాక్ట్స్ ఉంటాయి 60 అట్లా ఐటీ యాక్ట్స్. ఇప్పుడు ఏ సెక్షన్ కింద పెట్టారు సార్? యాక్చువల్లీ వీళ్ళు ఒకటే
352 బిఎన్ఎస్ కింద వీళ్ళు ఫైల్ చేశారు. ఇదేంటంటే ఇంటెన్షనల్ గా హ్యూమిలియేట్ చేయడం కానీ, హెరాస్ చేయడం కానీ, లేకపోతే అబ్యూజ్ చేయడం కానీ ఈ సెక్షన్ కింద వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇంటెన్షనల్ గా చేశారు అనే దాని కింద ఈ సెక్షన్ పెట్టారు. ఈ సెక్షన్ ఆల్మోస్ట్ 2 years ఇంప్రిజన్మెంట్ వరకు ఉండే సెక్షన్ ఉంటుంది అనమాట. సో అంటే 2 ఏళ్ల జైలు శిక్ష 2 ఏళ్ళు జైలు శిక్ష వరకు బిలో 2 years. సో అట్లా ఉంది. అంటే పోలీస్ వారు కూడా తక్షణమే స్పందించారు. స్పందించి సార్ ఇది కరెక్ట్ పద్ధతి కాదు, ఇలాంటి మేము యాక్షన్ తీసుకుంటాం. జూబ్లీ హిల్స్ పోలీస్ వారు కూడా ఇమీడియట్ గా నేను 4-5 days అవుతుంది కంప్లైంట్ ఫైల్ చేసి, సో ఇది నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ కింద వస్తుంది కాబట్టి దాన్ని కోర్టు వారు ఏదైతే పర్మిషన్ తీసుకొని దీన్ని ఎఫ్ఐఆర్ చేసేటప్పుడు కోర్టు పరిమితితో అంటే కోర్టు అనుమతితో ఆ ఛానల్ మీద కేసు నమోదు అంటే కాగ్నిజబుల్, నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ అని ఉంటాయి. ఈ నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ లో ఏంటంటే కోర్టు అనుమతితోనే మనం ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. కాగ్నిజబుల్ అఫెన్స్ లో ఏది ఉంటుంది అంటే మనము పెద్ద అఫెన్స్లు ఉంటాయి, అవి డైరెక్ట్ గా ఎవరైతే SHO లేకపోతే కన్సర్న్ ఆఫీసర్ ఉన్నారో వాళ్ళు ఇమీడియట్ గా అరెస్ట్ చేయొచ్చు. అదే విధంగా వాళ్ళు ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ కాగ్నిజబుల్ అంటే అలాంటి ఉంటాయి. అలాంటి వాటికి డైరెక్ట్ గా ఎవరైతే ఉన్నారో కన్సర్న్ ఆఫీసర్ అండ్ డైరెక్ట్ గా అరెస్ట్ చేయొచ్చు. అదే విధంగా ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయొచ్చు. కానీ ఇది నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ కింద వస్తుంది కాబట్టి కోర్టు పర్మిషన్ ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు సహజంగా ఒక 2 ఏళ్ళు, సరే 2 ఏళ్ళు కాదండి, సంవత్సరం జైలు శిక్ష పడింది. కానీ ఆ కుర్రోళ్ళు ఎవరైతే చేశారో అలాంటి వాళ్ళకి ఇంక జీవితంలో ఇబ్బందే కదా. ఆబ్వియస్లీ అంటే ఇప్పుడు మన మీద ఒక రిమార్క్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అది ఇబ్బంది ఉంటుంది. సో అందుకే నేను అందరికీ విజ్ఞప్తి చేసినది, ఏ పర్సన్ అభిమానించాలనొచ్చు, ఏ పార్టీకి సపోర్ట్ చేసిన ఈ యొక్క ట్రెండ్ ఎక్కువ అవుతుంది కాబట్టి కరెక్ట్ గా ఇప్పుడు నేను ఈ రోజు చాలా మంది అడుగుతున్నారు నీకు ఎందుకంటే సార్ నేను చిరంజీవి గారిని అభిమానిస్తా, అదొక పర్సెప్షన్. ఇంకో పర్సెప్షన్ ఏంటంటే యాజ్ ఏ బాధ్యత గల అడ్వకేట్ గా సో సమాజాన్ని ఇప్పుడు మనం తప్పుదారిలో వెళ్తున్నప్పుడు కొంత ఇలాంటి మనం చేస్తే కొంత సమాజంలో మార్పు రావచ్చు. ఎవరైతే మమ్మల్ని పట్టుకోలేరులే, మా మీద కేసులు ఫైల్ అవ్వలే, మేము ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా, అది ఉంది కదా, ఇది ఉందని చేస్తున్నారు, వాళ్ళందరికి కూడా ఇది ఒక రామకృష్ణ గారు ఇప్పుడు వాడెవడో ఆ వ్యక్తి పేరు మనకు తెలియదు, ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశారు చిరంజీవి గారిని విమర్శించడానికి, ఆయన్ని డిఫేమ్ చేయడానికే యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి, వేరే ఏం లేవు అతని దగ్గర. పెట్టి ఒక యూట్యూబ్ ఛానల్ గురించి, యూట్యూబ్ ఛానల్ నడిపేవాడు నాకు తెలుసు, ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి ఆ యూట్యూబ్ ఛానల్ ఒక వీడియో పెడితే మహా అంటే కొత్త యూట్యూబ్ ఛానల్లో ఒక 10 views 15 views, మనం నీర్ అండ్ తెప్పితే 200 views 300 views, కొంచెం మనం ఫేమ్ ఉన్నాం కాబట్టి కాస్త మన స్టేటస్ లోను యూట్యూబ్ లో పెట్టుకుంటే ఒక 1000 views వస్తాయి. 20 లక్షల వ్యూస్ ఎట్లా వస్తాయండి? అంటే వాళ్ళ ఒక మెకానిజం ఉంటది. ఆ మెకానిజం ప్రకారం పర్టికులర్లీ చిరంజీవి గారిని డిఫేమేషన్ చేయాలి, మానసికంగా ఇబ్బంది పెట్టాలి. ఇప్పుడు చిరంజీవి గారు కూడా సోషల్ మీడియా ఉంటారు, సోషల్ మీడియా చూస్తారు. చిరంజీవి గారిని పక్కన పెడితే చిరంజీవి గారిని అభిమానించే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా మానసికంగా ఇబ్బంది పెట్టాలి. ఇప్పుడు ఆయన ఆందోళన చెందుతారు కదా సార్, ఎక్కడో ఉంటాడు సార్, ఊర్లో అమలాపురంలో పల్లెటూరులో ఉంటాడు సార్, వాడికి చిరంజీవిని విపరీతంగా అభిమానిస్తాడు. చూసి ఏంటి మా అన్న ఇట్లా అయిపోయారు, మా చిరంజీవి గారు ఇట్లా అయిపోయారు అని ఆందోళన చెందుతారు. ఆయన చాలా హెల్తీగా మొన్న ఒక మూవీ, కొత్త మూవీ కూడా బ్రహ్మాండంగా ఎక్సర్సైజులు చేశారు, ఆయన ఫిట్ ఉన్నారు. చాలా ఆయన ఆ ఏజ్ లో ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది చాలా మంది. ఎందుకంటే ఆ ఏజ్ లో కూడా ఆయన అంత ఫిట్ గా ఉండుకుంటూ మూవీస్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేసుకుంటూ, అదే కూడా యంగ్ డైరెక్టర్స్ మూవీస్ చేసుకుంటూ ఉన్నారు. సో అది అంటే ఇప్పుడు చిరంజీవి గారిని అభిమానించే వాళ్ళు లక్షల్లో కోట్లలో ఉంటారు. వాళ్ళందరూ సోషల్ మీడియా నేను కూడా సోషల్ మీడియా స్క్రోల్ చేసినప్పుడే నా దృష్టికి వచ్చింది. అంటే 20 లక్షల మందికి వెళ్ళిందంటే రామకృష్ణ గారు దీన్ని పనిగట్టుకొని ప్రమోషన్ చేశారని నాకు అనిపిస్తుంది సార్. అది పనిగట్టుకుని ప్రమోషన్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేశారు. అదే నేను చెప్తున్నా అంటే ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. కొన్ని టీంలు డిఫేమేషన్ కి లేకపోతే మానసికంగా ఇబ్బంది పెట్టడానికి, చెడు ప్రచారాలను సృష్టించడానికి కొన్ని టీంలు వాళ్ళు ఇంటెన్షనల్ గా పనిచేస్తా ఉన్నారు. పోలీసు వారికి కూడా ఇప్పుడు మనలాంటి ఇప్పుడు నేను ఇనిషియేషన్ తీసుకుని కేసు పెట్టా కాబట్టి పోలీసు వారు దృష్టి పెడతారు. అట్లానే ఇప్పుడు సమాజంలో పౌరులు కూడా ఇదే చెప్తున్నా, సమాజంలో పౌరులు వ్యక్తులు కూడా ఇట్లా ఏదైనా జరిగినప్పుడు మనం కన్నా పోలీసు వారి దృష్టికి తీసుకెళ్తే ఖచ్చితంగా పోలీసు వారి దాని మనం ఏం చేస్తున్నాం సోషల్ మీడియాలో కదా సోర్స్ తెలియదు కదా, ఇది తెలియదు కదా, యూట్యూబ్ కా రైట్స్ ఉన్నాయేమో, లేకపోతే సోషల్ మీడియా రైట్స్ ఉన్నాయి, కానీ ఆ రైట్స్ ఉండవు. మనం ఈ విధంగా కంప్లైంట్ చేస్తేనే పోలీసు వారు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. సో మనం ఈ విధంగా కంప్లైంట్ చేసి అలాంటి వాళ్ళని మన ఒక ఏదైనా శిక్ష పడే విధంగా మనం ప్రాసిక్యూట్ చేయగలిగితే ఈజీగా ఇలాంటివన్నీ చాలా తగ్గే అవకాశం ఉంటుంది. అంతే. సిద్ధాంతపరమైన విమర్శలు చేయండి. అంటే ఇప్పుడు ప్రొఫెషన్ సంబంధించి చిరంజీవి గారు ప్రొఫెషన్ లో ఓ సినిమా చేస్తారు, ఆ సినిమా బాగలేదని మీకు నచ్చలేదు, మీ ఒపీనియన్ చెప్పచ్చు, తప్పేం లేదు. కానీ చిరంజీవి గారు వ్యక్తిత్వాన్ని హననం చేసేలాగా, ఆయన గురించి తప్పుడు ప్రచారాన్ని
తీసుకెళ్లేలాగా అట్లా చేయకూడదు, అది నేరం కదా. అదే ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఎవరికైనా చిరంజీవి గారు అవ్వచ్చు, ఇంకెవరైనా నటులు ఎవరైనా, నాగార్జున గారిది ఎన్ కన్వెన్షన్ కొట్టేశారు, రకరకాల చర్చలు జరిగినాయి, కానీ ఆయన వాలంటీర్ గా దాన్ని గవర్నమెంట్ ఇచ్చేశారు, రకరకాల చర్చలు జరిగినాయి. నాగార్జున గారు కరెక్ట్ అని లేదు తప్పని ఏదో చర్చ జరుగుతుంది, తప్పేం లేదు, అది అక్కడ వరకు తప్పేం లేదు. ఆరోగ్యం గురించో ఆయన ఆరోగ్యం గురించి అలా చేస్తే ఆయన వ్యక్తిగత వాళ్ళ కుటుంబ వ్యవహారాలు, వాళ్ళ కొడుకు పెళ్లిళ్ళు వీటి గురించి తప్పుడు ప్రచారాలు చేసాము కదా, తప్పు అవుతుంది. సో ఇప్పుడు మీరు మీ స్టూడియో వేదిక మీ వేదిక కూడా చెప్పేదంటే పౌరులకు కూడా ఈ హక్కు ఉంది. మన మీద డిఫేమేషన్ జరిగినా లేకపోతే సోషల్ మీడియా పరంగా మన మీద ఎలిగేషన్స్, ఫాల్స్ ఎలిగేషన్స్ వచ్చినా ఇవన్నిటి కూడా, ఎందుకంటే మొరాలిటీ అనేది కూడా ఒకటి చట్టంలో ఉంటది. ఆ మొరాలిటీ ప్రకారం ఏదైనా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇది కూడా సోషల్ మీడియా కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కిందే వస్తుంది, కానీ దానికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఆ లిమిటేషన్స్ పరిధిలోనే ఎవరైనా కానీ ఇదని చేయాలి. ఇప్పుడు రామకృష్ణ గారు, చిరంజీవి గారు కావచ్చు, నాగార్జున గారు, అమితాబ్ బచ్చన్ గారు, ఐశ్వర్య రాయ్ గారు, ఇలాగ చాలా మంది దీని కోర్టుకి వెళ్ళి తమ ప్రతిష్టకు భంగం కలిగేలా చర్యలు ఏదైనా జరిగితే, ఎవరైనా ఇట్లా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకునేలా ఆర్డర్ ఇవ్వండి అని కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నారు. అంటే సాధారణంగా ఉండే వ్యక్తులకి ఇలా ఆర్డర్ తెచ్చుకునే వ్యక్తులకు తేడా ఉంటుంది. ఏ చట్టాలైనా పర్టికులర్ గా ఈ పర్సన్స్ కంటూ ఏముండవండి చట్టాలు. కోర్టు అయినా ఏదైనా జ్యుడిషియరీ సిస్టమ్ అయినా కానీ అందరి పౌరులకి ఈక్వల్ గా అప్లై అవుతుంది. అది ఏం తెచ్చుకున్నారంటే, ఇప్పుడు చిరంజీవి గారు వెళ్ళారు, కొంతమంది మీరు చెప్పిన యాక్టర్స్ కూడా వెళ్ళారు, వాళ్ళ యొక్క లేకపోతే ఫొటోస్ నో లేకపోతే వాళ్ళ ఒక వాయిస్ నో ప్రొడక్ట్లు కూడా వాడుకుంటుండొచ్చు. కొన్ని ప్రొడక్ట్లు వీళ్ళకి సంబంధం లేకుండా వీళ్ళు ఫోటోని చేసి ప్రమోట్ చేసుకుంటుండొచ్చు, లేకపోతే వీళ్ళ వాయిస్ ని వాడుకొని ప్రమోట్ చేసుకుండొచ్చు. అట్లా ఒక ఆస్పెక్ట్. ఇంకోటి చెడుగా ఏదైతే రాంగ్ వేలో యూజ్ చేసుకుంటారు. సో వాటన్నిటికీ ప్రొటెక్షన్ కోసం కోర్టుకి వెళ్ళి దాని ఆర్డర్ తెచ్చుకున్నారు. సో దాని ఒకవేళ దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే డే వన్ ఇంపాక్ట్ ఆబ్వియస్లీ ఇంపాక్ట్ ఉంటుంది. ప్లస్ ఇంకొకటి మీ వీళ్ళు ఏంటంటే ఓపెన్ గా చెప్పిన విధానం ఉంటుంది. ఎస్ మా ఇది వాడుకుంటే మీరు దీనికి ఒక అవగాహన, మీరు శిక్షార్హులు ఇది ఆల్రెడీ మేము మీకు అవగాహన కల్పించాం, దీని కోర్టు కూడా ధృవీకరించి ఇది తప్పు కాబట్టి తెలిసి మళ్ళీ మీరు చేస్తే మరింత నేరం తెలుసుకున్నాను. అది కూడా అంటే నేను ఏదన్నా ఎవరైనా ముందుకు వచ్చి కోర్టులని, పోలీస్ స్టేషన్లని, ఏదైతే జ్యుడిషియరీ సిస్టమ్ అదే విధంగా ఏదైతే ఉందో వీటిని వాడుకుంటే ఎఫెక్టివ్ వాడుకుంటే సొసైటీని మనం కరెక్ట్ ఆర్డర్ లో పెట్టచ్చు. రైట్. తదుపరి చర్యలు ఏముంటాయి? ఇప్పుడు ఎవరైతే యూట్యూబ్ లో ఆ వీడియో పెట్టారో వాళ్ళని కనుక్కోవడం సాధ్యమైతే పూర్తి ఎంక్వైరీ చేస్తారు. చేసిన తర్వాత ఆ పర్సన్స్ వాళ్ళని కనుక్కొని అదే విధంగా ఛార్జ్ షీట్ ఫైల్ చేసి కోర్టుకి పోలీస్ వారికి పంపిస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవ్రీథింగ్ కోర్టు ప్రొసీడింగ్స్ లో ఏం జరగలో ఆయన నేరం చేశాడని రుజువు అయితే కోర్టు ఆయనకి శిక్ష పరిగణించి శిక్షణ ఇస్తారు అన్నమాట. సో ఇప్పుడైతే ఎంక్వైరీ ఆఫీసర్ కూడా అలాట్ చేశారు కాబట్టి వాళ్ళు ఎక్కడ సోర్స్ ఏంటి సోర్స్ అని గమనించి దాన్ని అంతా తీసుకుని ఎంక్వైరీ మెకానిజం వచ్చేసిందండి. పూర్తి మెకానిజం కంప్యూటర్ నుంచి చేశారు, ఎక్కడైనా ఐపీ అడ్రస్ అన్ని 90% మెకానిజం వచ్చేసింది. పోలీసుల వారి దగ్గర కూడా ఆ మెకానిజం ఉంది. ఇక ఏదో కొంత ఈ మధ్య టాక్టికల్ గా దుబాయ్ లోనో ఇంకో దగ్గర సర్వర్లు పెట్టి చేస్తే సరే కొంత ఇంటర్నేషనల్ చట్టానికి లేట్ అవుతుండొచ్చు, లేదా ఇంటర్నేషనల్ చట్టాలకు అనుగుణంగా వెళ్లాల్సి ఉంటుంది. అవన్నీ కొంచెం కాంప్లెక్సిటీ ఉండొచ్చు. కానీ ఇండియాలో ఏ మూల ఎక్కడ పెట్టినా కానీ 99% మెకానిజం పోలీసు వారి దగ్గర ఉంది, దాన్ని ఈజీగా చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ రామకృష్ణ గారు. మీద ఒకటైతే క్లారిటీగా అర్థం చేసుకోవాల్సిన అంశం ఉంది. చిరంజీవి గారు కావచ్చు, ఏ సెలబ్రిటీ అయినా కానీ వాళ్ళని మనం ఏదో డిఫేమ్ చేసేస్తున్నాం, వాళ్ళని ద్వేషంతో వాళ్ళ మీద బురద జల్లుతున్నామని చెప్పేసి అసత్య ప్రచారాలు చేస్తే మీరు ఏ మూల దాక్కున్నా పోలీసులు పట్టుకుంటారు. అలాగే వాళ్ళకు సంబంధించిన వాళ్లే వచ్చి కేసు పెట్టక్కర్లా, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కేసు పెట్టచ్చు. కేసు పెట్టిన తర్వాత ఖచ్చితంగా పోలీసులు ఈ రకంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత వాళ్ళ భవిష్యత్తు కూడా ఇబ్బందే. వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాలకు వెళ్ళాలన్నా ఇలాంటి ఎఫ్ఐఆర్ నుండి వాళ్ళ కేసు నుండి శిక్ష పడితే కనుక గవర్నమెంట్ ఉద్యోగాలకు అనర్హులు అవుతారు. అంతేనండి, గవర్నమెంట్ ఉద్యోగాలకు అనర్హులు అవుతారు. దానికి కూడా అంటే సర్టెన్ యాక్ట్ ఏ సెక్షన్ దానికి ఉంది. సో ఇవన్నీ కూడా కాంప్లెక్స్, చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందన్నమాట. అంటే మనం ఈ కేసు ప్రతిసారి కోర్టుకి వెళ్ళాలి, కోర్టుకి మానసికమైన ఇబ్బంది కదా సార్. ఏదైనా కేసు ఫైల్ అయినప్పుడు దానికి సంబంధించిన పరిణామాలు అతను అనుభవించాలి. అంటే శిక్ష పడేదాకా కూడా సార్ రామకృష్ణ గారు, మీరు అడ్వకేట్ కదా, సహజంగా కోర్టు కేసుల్లో అంటుంటారు కదా, కోర్టు కేసు గెలిచినోడేమో ఇంటికి వెళ్ళి ఏడుస్తాడంట, ఓడిపోయినోడు అక్కడే ఏడుస్తాడు. అదే అంటే జ్యుడిషియరీ సిస్టమ్ కూడా అట్లానే ఉంటది. వాళ్ళకి తెలియాలి ఆ పెయిన్ తెలియాలని కూడా చిన్న కేసులు ఏం కాదు, తిప్పుతారు, విపరీతంగా తిరుగుతారు. తిరిగిన తర్వాత చార్జ్ షీట్ టైంలో కూడా ఇంకా యాడ్ చేసే అవకాశం కూడా ఉంటుంది, ఇంకా సెక్షన్లు యాడ్ చేసే అవకాశం. ఓకే ఓకే. కాబట్టి
ఏదో మీ వ్యక్తిగతమైన వీటితోటి కక్షలతోటి కార్పణ్యాలతోటి లేకపోతే వేరే వాళ్ళ మీద అభిమానంతో ఇంకొకళ్ళని తిట్టాలి అని అనుకుంటే గనక ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దు. దయచేసి ఇలాంటి పనులు చేయొద్దు. అది చిరంజీవి గారే కాదు, ఎవరి మీద కూడా ఇలాంటి పనులు చేయొద్దు. ఇది ఒక ఉదాహరణ. ఇది మరింత మందికి అవగాహన కోసం మనం ఈ వీడియో చేస్తున్నాం. నమస్తే. థ్యాంక్ యూ.